దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 6వ వచనం. అయితే దేవుడు అతని సంతానమును అన్యదేశమందును పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పెను. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నమస్కారం, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా చూస్తున్నట్లయితే, క్రైస్తవేతర సోదరులు చూస్తున్నట్లయితే, ఇది క్రిస్టియన్ ప్రోగ్రామే కదా అని మార్చాల్సిన అవసరం లేదు. ఇందులో కొన్ని మాటలు మిమ్మల్ని స్ట్రైక్ చేయొచ్చు, ఇందులో కొన్ని మాటలు మిమ్మల్ని ఆలోచింపచేయచ్చు. ఇది మతశాఖాతీతమైన ప్రోగ్రాం, మతాతీతమైన ప్రోగ్రాం కూడా. కాబట్టి బైబిల్ని మనం బేస్ చేసుకున్నంత మాత్రాన ఇది మత సంబంధమైనది భావించి దీన్ని త్రోసివేయకుండా కొద్దిగా మీరు ఆలోచించడానికి ఒక ప్రవచనంగా క్రైస్తవేతర సోదరులు ప్రవచనాలు, స్వాములు, స్వామీజీలు లేదా బాబాల యొక్క ప్రవచనాలు వింటారు. అలాగే నేను స్వామీజీ అని కాదు, నేను బాబా అని కాదు, సంతోష్ బాబా, సంతోష్ స్వామీజీ అని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. మీరు కొన్ని మాటలు వింటారు, మిమ్మల్ని ఈ ఉదయకాలము కొన్ని మాటలు ఆలోచింపజేస్తాయని. నేను పలికేటువంటి మాటలు నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథము అనేటువంటి ఒక ప్రత్యేకమైన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ఒట్టి గ్రంథం కాదు ఇది. హోలీ బైబిల్ అని పిలువబడినటువంటి, ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయేటువంటి, ప్రింటింగ్ మిషన్, ముద్రణా యంత్రం వచ్చిన తర్వాత అచ్చైనటువంటి మొట్టమొదటి పుస్తకం. సుమారు 4000కు పైగా భాషల్లో అందుబాటులో ఉన్నటువంటి పుస్తకం. గ్రంథరాజము అని పిలువబడినటువంటి బైబిల్లోని ప్రాముఖ్యమైన మాటలు. బైబిల్లో 2 విభాగాలు ఉన్నాయి, పాత నిబంధన, కొత్త నిబంధన అని. పాత నిబంధన, కొత్త నిబంధన అనే దాంట్లో రెండిట్లో కలిపి, పాత నిబంధన అనే దాంట్లో ఓల్డ్ టెస్టిమెంట్ అనే దాంట్లో 39 డివిజన్స్, వాటిని పుస్తకాలు అన్నాం. పుస్తకాలన్నీ కలిసింది పెద్ద పుస్తకం, బుక్లెట్స్ అన్నమాట అవి. ఇది బుక్ అయితే, బైబిల్ బుక్ అయితే, బిబ్లియోస్ అంటే బుక్ అని అర్థం. బైబిల్ అనే మాట బిబ్లియోస్ అనే మాటలో వచ్చి వచ్చింది. బిబ్లియోస్ అంటే పుస్తకం అని అర్థం. 39 పుస్తకాలు ప్లస్ 27 పుస్తకాలు అనగా 66 బుక్లెట్స్, 66 స్మాల్ బుక్స్ కలుపుకొని ఉన్న ఏకైక, లేకపోతే ఒక బుక్ అన్నమాట ఇది. టోటల్ బుక్ ఒక బిగ్ బుక్కే, కానీ దాన్ని 66గా డివైడ్ చేయొచ్చు. దీంట్లో చాలా బుక్స్ యాడ్ చేయాలని, చేయలేదని, లేదా ఇలా వివాదాలని మనం వాటిలోకి వెళ్ళలేదు. ప్రతి మతానికి గ్రంథం ఉంది కాబట్టి క్రైస్తవత్వానికి ఒక గ్రంథం ఉండాలనేం కాదు. దేవుడు ఆయా ప్రజలతో ఆయా సమయాలతో డీల్ చేసినట్లు విషయాలు, వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాల్లో జోక్యం చేసుకున్న విషయాల సమాచారము ఈ పుస్తకంలో ఉంది. కాబట్టి ఎవరైనా ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు, కొంతమంది అక్కడిక్కడ చూసి మిమ్మల్ని టీవీలో చూస్తున్నామండి, టీవీలో చెప్పారు, ఒకరోజు ఛానల్స్ మారుస్తూ ఉన్నప్పుడు మిమ్మల్ని చూశాము, కానీ మీరేదో చెప్తున్నారు, ఏంటి విన్నామండి అని చెప్పినటువంటి హిందూ సోదరులు కూడా ఉన్నారు. వారికి అభినందనలు. కొన్నిసార్లు ముఖ పరిచయాన్ని కాబట్టి మనకు తెలిసినోడు ఏదో చెప్తున్నాడు, మన వీధోడో లేదా మన ఊరోడో ఏదో చెప్తున్నాడు అనే ఉద్దేశంతో కూడా వినే అవకాశం ఉంది. మీరు అలా బై మిస్టేక్ ఇలా ఈ ప్రోగ్రాంలోకి వచ్చినాక కొంచెంసేపు చూడండి. మీకేమన్నా ఇందులోంచి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే, మీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కానీ నా 2 నంబర్స్నే నన్ను కాంటాక్ట్ చేయండి. ఇది మతంలో చేర్చడానికి చేస్తున్న కార్యక్రమం కాదు, మత మార్పిడి, బలవంతపు మత మార్పిడి కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. మతము అనేది మతికి సంబంధించింది కాదు, మతము అనేది ఆత్మకు సంబంధించింది అయి ఉండాలి. అంటే ఏంటి, మనస్సు ఆత్మ ఏంటి అంటారేమో. మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. త్రిత్వము, త్రిమూర్తులు, త్రియేక దేవుడు అంటున్నప్పుడు ఎలా అంటామో అలాగే మనిషిలో కూడా 3 డివిజన్స్ ఉన్నాయి. బాడీ, మైండ్ అండ్ సోల్ అన్నారు.
ప్రాణాత్మ దేహములు అన్నారు. మా క్రైస్తవత్వంలో మేము చెప్తున్నట్లుగా గాడ్ హెడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్, బట్ ఫాదర్ గాడ్, జెహోవా గాడ్, జీసస్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్ అనగా ముగ్గురు కలిసి ఉన్నటువంటి, ముగ్గురు వేరు సమయాల్లో పనిచేసినటువంటి సేమ్ గాడ్. దేవుడు అద్వితీయుడు, ద్వితీయము కానివాడు, తృతీయము కానివాడు, చతుర్థీయము కానివాడు. దేవుడు గాడ్ ఈజ్ వన్. కానీ దేవుడికి వేరు పేర్లు పెట్టుకున్నాం, మతం వేరు పేర్లు పెట్టిందంటే దాన్ని పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదు. ఉన్న దేవునికి మతం ఒక పేరు పెట్టడం ఏంటి? మతము దేవునికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ భక్తులే సృష్టికర్త అయిన దేవునికి, తండ్రి అయిన దేవునికి పేర్లు పెట్టారు. ప్రార్థన ఆలకించువాడా అని, చూచుతున్న దేవుడని, అనుగ్రహించేవాడని, లేకపోతే ఇలా వేరు విషయాలు ఉన్నాయి మనం వాటిలో. కానీ దేవునికి పేరు లేదు. నామరహితుడైనటువంటి దేవుడు తనను తాను ఎక్స్ప్రెస్ చేసుకున్నాడు, తనను తాను మరుగు చేసుకున్నాడు, అదే సమయంలో తనను తాను బయలుపరుచుకున్నాడు. ఇవన్నీ వేదాంత సంబంధమైన విషయాలు, వీటిలోకి మనం వెళ్ళలేదు. కానీ ఈ ఉదయకాలము ఒక చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. నిన్నటి దినం మనం కొన్ని విషయాలు ఆలోచించాం, వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తి, మన పితరుడైనటువంటి అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అని చెప్పబడిన అబ్రహాం, ఖురాన్లో ఇబ్రాహీం అని చెప్పబడిన వ్యక్తి. దావూద్ అంటే దావీదు, నువా అంటే నోవహు, లూత్ అంటే లోతు. ఇబ్రాహీం అని చెప్పబడినటువంటి వ్యక్తి జీవితంలో ఇబ్రాహీం అనే వ్యక్తికి ఒక వాగ్దానము దొరికింది, ఒక ప్రామిస్ దొరికింది. ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ప్రజలకు వాగ్దానం చేస్తాడో, ఏదో మేనిఫెస్టోలోని వాగ్దానాలు ఉన్నట్లుగా, వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నట్లుగా, దేవునికి ఎన్నికలు లేవు, దేవునికి ఎన్నికల మేనిఫెస్టో లేదు. కానీ ఆయన ధర్మశాస్త్రములో, ఆయన రాజ్యాంగంలో, ఆయన పుస్తకంలో, ఆయన భక్తులు రాసిన పుస్తకంలో ఆయన చేసినటువంటి, ఆయన పలికినటువంటి, ఆయన ఉచ్చరించినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ప్రామిసెస్ లేకుండా ఏ పొలిటికల్ లీడర్ లేడు. పొలిటికల్ లీడర్ ప్రామిస్తోనే వస్తాడు. నన్ను గెలిపించండి, నేను మీకు అలా చేస్తానని. నేను ఎటువంటి ప్రామిస్ నేను మీకు చేయలేనండి, నన్ను గెలిపించండి, నేను మీకు ఎటువంటి అభివృద్ధి చేయలేను, నేను మీకు ఎటువంటి మంచి పనులు చేయలేనంటే ఎవరో ఓటేస్తారు? ప్రామిసెస్ని నమ్ముతున్నారు. ప్రజలకి ప్రామిసెస్ కావాలి. హిందువులా, ముస్లిమ్సా, క్రిస్టియన్స్ అనేది ప్రాముఖ్యమైన సంగతి కాదు, అక్కడ పక్కన పెట్టేసేయండి. మ్యాన్ నీడ్స్ ప్రామిస్. అబ్రహాం అనేటువంటి క్రిస్టియన్ కాదు అతను, అబ్రహాం అనే జూ కాదు, జూయిష్ మ్యాన్ కాదు, క్రైస్తవత్వం అప్పటికి లేదు. అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తి, బొమ్మల్ని తయారు చేసుకుంటూ అమ్ముకునే వ్యక్తి, విగ్రహారాధికుడు అని చెప్పబడి ఐడల్ వర్షిప్ చేసేటువంటి ఒక వ్యక్తి. అతనికి ఈ ట్రూ గాడ్, లివింగ్ గాడ్, ఓన్లీ గాడ్ ప్రత్యక్షమయ్యాడు. ఆయనే మహిమగల దేవుడు. ఆయన తాను చెప్పుకున్నాడు సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దాయ్ అని చెప్పుకున్నాడు. అనగా మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అని అర్థం ఉన్నవాడని. దేవునికి ఇలా రకరకాల పేర్లు బైబిల్లో ఇవ్వబడ్డాయి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సోదరి సోదరులారా, అబ్రహాముకు వాగ్దానం ఉంది. దేవుడు వాగ్దానము చేసెను, తరువాత అతని సంతానమునకును దీనిని, ఈ దేశాన్ని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేసెను అని అపోస్తలుల కార్యములు అనగా మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త తర్వాత ఉన్నటువంటి కొత్త నిబంధనలోని 5th బుక్లెట్, దాంట్లో ఇక్కడ రాయబడినటువంటి విషయం నేను చదివాను. 7వ అధ్యాయం. స్టీఫెన్ అనేటువంటి మొట్టమొదటి హతసాక్షి, ద ఫస్ట్ మార్టీర్, మొట్టమొదటి రక్తసాక్షి చేసినటువంటి, తన మరణానికి ముందు చేసినటువంటి ప్రసంగం, మరణానికి ముందు పలికేటువంటి మాటలు, మరణం తర్వాత ఇంక మాటలు పలికే అవకాశం లేదు.
అతడు మృతి నొందియు మాట్లాడుచుండెను అని హేబేలు అనే వ్యక్తిని గురించి రాయబడింది. దాంట్లోకి ఇప్పుడు వెళ్ళలేదు. కానీ మృతి నొందడానికి ముందు పలికినటువంటి మాటల గురించి, ఆ ప్రసంగం గురించి, ఆ జూయిష్ ప్రజల్ని షేక్ చేసినటువంటి అదొక సెన్సేషన్గా మారిన ప్రసంగం గురించి ఇక్కడ రికార్డ్ చేయబడింది. అనగా ఇంచుమించు 2000 years బ్యాక్ రాయబడినట్టు ఒక ప్రసంగంలోంచి చిన్న చిన్న ముక్కలు చేసి ప్రసంగం చేస్తున్నాం. నా ప్రసంగం కాదు ఇది, వాళ్ళ ప్రసంగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆ ప్రజలకు అనుగ్రహించిన ప్రసంగంలోని ముక్కని, ప్రసంగంలోని అంశాన్ని తీసుకొని ప్రసంగం చేస్తున్నాం. ప్రసంగాన్ని తీసుకొని ప్రసంగం చేయడం లేదు, ప్రసంగంలో అంశాన్ని తీసుకొని ప్రసంగం చేస్తున్నాం. కాబట్టి ఒకవేళ ఆనర్ దొరకాలంటే స్టీఫెన్ అనేటువంటి స్పీకర్కి ఆనర్ దొరకాలి. లేదు, ఆయనకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి, ప్రోత్సాహం ఇచ్చినటువంటి, ప్రేరణ ఇచ్చినటువంటి దేవునికి ఇంకా ఆనర్ దొరకాలి. సరే, దేవుని స్తోత్రం. అబ్రహాముకు స్వజనులు లేరు. హీ లాస్ట్ హిస్ కిత్ అండ్ కిన్. అందరినీ పోగొట్టుకున్నాడు, అందరికీ దూరం అయిపోయాడు. నా అనేవాళ్ళు లేరు ఇప్పుడు అబ్రహాముకి. తనతో బయలుదేరి వచ్చిన సతీమణి, తన వెంబడి వచ్చినటువంటి అభిమానంతో వచ్చినటువంటి, తండ్రిని కోల్పోయినప్పుడు దుఃఖ సమయంలో తనను ఓదార్చినటువంటి తండ్రి స్థానములో నిలబడినటువంటి అబ్రహాము, ఆయన పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతతో, సరే నేను కూడా వస్తానులే, ఐ విల్ ఆల్సో జాయిన్ విత్ యూ, చూద్దాం, మీరు ఎక్కకపోయినా ఎక్కువ దూరం వెళ్ళే అవకాశం లేదు, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది, తిరిగి వచ్చేపోయితే మంచిదే కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి రీసెటిల్ అవుదామనే ఉద్దేశంతో లోతు వచ్చేయడమో మనకు తెలియదు. 75 సంవత్సరాల వయసులో తన ముందున్నటువంటి 100 సంవత్సరాల వయసు, 100 సంవత్సరాల జీవితాన్ని, శేషించిన జీవితాన్ని ఆయన ప్రామిస్డ్ ల్యాండ్లో చేశాడు. తన 75 years లైఫ్ వేస్ట్ ల్యాండ్లో చేశాడు. తన 100 years వర్దీ ల్యాండ్లో చేశాడు. తన మొదటి 75 సంవత్సరాలు వ్యర్థ ప్రదేశంలో చేశాడు. తన చివరి 100 సంవత్సరాలు వాగ్దాన దేశంలో చేశాడు. మన ప్రయాణం వ్యర్థ దేశము నుంచి వాగ్దాన దేశంలోకి, వ్యర్థ ప్రయత్నంలో నుంచి విలువైనటువంటి అనుభవంలోకి మనం ప్రయాణిస్తాం. చైల్డ్హుడ్లో నుంచి యూత్లో నుంచి మిడిల్ ఏజ్లోంచి ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళినట్టుగా మనిషి యొక్క ప్రయాణం చూడండి. అబ్రహాం అనేటువంటి వ్యక్తి యొక్క ప్రయాణాన్ని మనం చూసాం. హీ లాస్ట్ ఆల్ హిస్ పీపుల్. తన ఇంటి పేరు కలిగిన వాళ్ళు, తన ఊరు పేరు కలిగిన వాళ్ళు, తన ఊరు వాళ్ళు, వీళ్ళందరినీ పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిస్ ఇన్హెరిటెన్స్. తన ఆస్తిపాస్తులు అమ్ముకొని వచ్చాడో ఎలా వచ్చాడో మరి మనకు తెలియదు. ఊరిలో సంగతి వద్దులేండి, నాకు ఊరు మీరే పంచుకోండి, మీరే తినండి, మీరే ఎంజాయ్ చేయండి, నానబోయిన తర్వాత ఇవన్నీ ఎందుకులేండి, మీ ఇష్టం, ఏదో సంథింగ్ మొత్తాన్ని వదిలేసి వచ్చేసాడు. లేదా నువ్వు ఏదో వెళ్తున్నావు మళ్ళీ తిరిగి రావంటే కదా, మీ స్థలాన్ని కొనుక్కుంటావు, లేదు చీప్ కొనుక్కుంటావు, ఏదో రేటు కొనుక్కుంటావు, ఆయన ఇచ్చి ఏదో సంథింగ్ జరిగింది. స్వజనులు లేరు, స్వాస్థ్యం లేదు, సంతానం లేదు. 75 సంవత్సరాలు ఎందుకు బిడ్డలు పుట్టే అవకాశం లేదు. దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ చిల్డ్రన్. పరిశోధించినటువంటి వారి సతీమణిని పరిశోధించిన వైద్యులు ఎవరైనా ఉండింటే ఏక కష్టం. ఐఎమ్ సారీ, వీ కాంట్ డూ ఎనీథింగ్. మన గైనకాలజీ, మన గర్భధారణ శాస్త్రం అంతగా అభివృద్ధి చెందలేదు. ఇంకేమన్నా కొన్ని 100 సంవత్సరాల తర్వాత రాబోయే రోజుల్లో ఏమన్నా సైంటిస్టులు ఏమన్నా లేట్ ఏజ్లో కూడా పిల్లలు పుట్టిస్తారేమో, కానీ మేడం గారు, శారమ్మ గారు, మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. దేర్ ఇస్ నో ఛాన్స్. ఈజిప్ట్ వెళ్ళినా మరే దేశం వెళ్ళినా అవకాశం లేదండి అని చెప్పిండొచ్చు. నేటి నూతనమైన టెక్నిక్స్, టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఇవన్నీ లేనటువంటి రోజులు అవి. తర్వాత అతను ఉన్నటువంటి సహవాసం, ఆ స్పిరిచువల్ ఫెలోషిప్, సమస్యాత్మకంగా మారిన సహవాసానికి దూరం అయిపోయాడు. లోతుగా బాగా చెప్పాడు. అతన్ని తీసుకువచ్చి, అరే నేను అనవసరంగా తీసుకొచ్చాను, ఇతనితో గొడవ పడకూడదు, ఇతన్ని దూరం వెళ్ళమనకూడదు, లోతు యొక్క స్వభావాన్ని వివేచించకుండా నీకు చాయిస్ ఇస్తున్నా అని చెప్పేసి అతనికి ఛాన్స్. అతను తెలుసు అతను విడిపోవడం మంచిదేమో, కొన్నిసార్లు కొంత దూరం ప్రయాణించి విడిపోవడం మంచిదేమో. ఒక మలుపు దగ్గర నువ్వు, ఒక మలుపు దగ్గర నేను,
ఎడమ వైపు నువ్వు, కుడివైపు నేను, తూర్పున నీవు, పడమర వైపు వెళ్ళాల్సి వస్తుంది. కొంతకాలం కలిసి నడిచాం, మళ్ళీ విడిపోయాం, మళ్ళీ తర్వాత కలుసుకునే అవకాశం ఉంది. అబ్రహాము లోతు కలిసి ఉన్నారు, వాళ్ళు జనాలకు దూరం అయిపోయారు, వాళ్ళు కలిసే ఉన్నారు, తర్వాత విడిపోయారు, మళ్ళీ కలుసుకున్నారు, మళ్ళీ విడిపోయినట్టుగా కూడా ఉన్నారు. ఈ హ్యూమన్ లైఫ్లో, మానవ జీవన యాత్రలో మనం కలుసుకుంటుంటాం, విడిపోతుంటాం, కలుసుకోవడం విడిపోవడం, కలుసుకోవడం విడిపోవడం. ఇది జీవన సూత్రం. దూరంగా ఉండడం, దగ్గర అవ్వడం, దూరంగా ఉండడం, దగ్గర అవ్వడం. ఇది సరే ఏదేమైనప్పటికీ వీటన్నిటి హీ లాస్ట్ ద ఫెలోషిప్ విత్ లోతుతో ఉన్నట్టు సహవాసం. అయినప్పటికీ మాత్రం ఏంటి, ఇవన్నీ నష్టాలు కాదు. స్వజనులు లేకపోవడం నష్టం కాదు, స్వాస్థ్యం లేకపోవడం నష్టం కాదు, సంతానం లేకపోవడం నష్టం కాదు, సహవాసం లేకపోవడం నష్టం కాదు. స్వర్గములోని మాట లేకపోవడం, నిన్ను గైడ్ చేసేటువంటి ఒక మంత్రాక్షం, ఒక బీజాక్షం, ఒక ప్రిన్సిపల్, ఒక వేదం, ఒక మాట, ఇది లేకపోవడం. దేవుని స్తోత్రం. కాబట్టి ఆలోచించండి. వాగ్దానం, ఎస్, ప్రామిస్. అతనికి వాగ్దానం ఉంది. 75 సంవత్సరాల జీవితంలో అతనికి వాగ్దానం లేదు, తన 100 సంవత్సరాల జీవితంలో వాగ్దానం ఉంది. వాగ్దానం ఉంది కనుక వాగ్దాన దేశంలోకి వచ్చాడు. వాగ్దానమును కలిగిన వాళ్ళు, వాగ్దానాన్ని పొందుకున్న వాళ్ళు, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు వాగ్దాన దేశంలో ఉంటారు. ఈ లోకంలో ఎంతకాలమైన దీవించవచ్చు. నీ లైఫ్ను 2-3 డివైడ్ చేసినా నో ప్రామిస్ ఇయర్స్ కొన్ని ఉన్నాయి, బిగినింగ్ ఇయర్స్, తర్వాత ప్రామిస్ ఇయర్స్ ఉన్నాయి. వాగ్దాన దేశం అంటే పరలోకం, ద లైఫ్ ఆఫ్టర్ డెత్, ప్లేస్ ఆఫ్టర్ అవర్ ఫిజికల్ డెత్. సరే, దేవుని స్తోత్రం. వీటన్నిటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకునే సమయం లేదు. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది, ఇంకో 10 నిమిషాలు టైం ఉంది. ఈ 10 నిమిషాల్లో కొన్ని విషయాలు ఆలోచిద్దాం. 7వ అధ్యాయము 6వ వచనం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 6వ వచనం. అయితే దేవుడు అతని సంతానమును అన్య దేశమందులను పరవాసులగుదురనియు ఆ దేశస్థులను 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకును లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా టీపీటీ, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనే ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. గాడ్ స్పోక్ విత్ హిమ్, అనగా గాడ్ స్పోక్ విత్ అబ్రహాం, చైల్డ్లెస్ అబ్రహాం, సంతానము లేని అబ్రహాముతో మాట, గేవ్ హిమ్ దిస్ ప్రామిస్, ఈ వాగ్దానం ఇచ్చాడు. యువర్ డిజెండెంట్స్ విల్ లివ్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ విత్ ఎ పీపుల్ హూ విల్ మేక్ స్లేవ్స్ ఆఫ్ దెమ్ అండ్ అప్రెస్ దెమ్ ఫర్ 400 years. అప్రెస్ దెమ్ ఫర్ 400 years. తర్వాత బట్ ఐ విల్ జడ్జ్ ద నేషన్, దాన్ని వదిలేద్దాం. అప్రెషన్ ఫర్ 400 years. Oppression is operation of God. అణిచివేత అనగా, నా మాట విని బయటికి వచ్చినట్టు అబ్రహాము నీ సంతానము వేరొక బలమైన జనాంగము చేతిలో, వాళ్ళ చెప్పుల కింద తేలులాగా, వాళ్ళ చాప కింద నీరులాగా ఉంటారు. అనగా 400 సంవత్సరాలు దే విల్ లూజ్ పవర్, డామినేషన్ని కోల్పోతారు, రూలింగ్ నేచర్ని కోల్పోతారు. 400 సంవత్సరాలు, 400, 430, 450 అనే వేరు వేరు నంబర్స్ మనకు ఆ అపోస్తుల కార్యంలో కనిపిస్తాయి. మనం వాటి గురించి రాబోయే రోజుల్లో మనం మాట్లాడుకుంటాం. ఇక రాయబడ్డ మాటలు, అయితే దేవుడు, స్తోత్రం, 17వ వచనంలో కూడా ఇదే మాట, అయితే దేవుడు, దేవుడని కాదు, అయితే దేవుడు. అయితే దేవుడు ఏంటి? ముందున్న పరిస్థితి ఏదైతే ఏమి, అయితే దేవుడు, బట్ గాడ్, స్తోత్రం. అయితే దేవుడు అనడానికి ముందుగా అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు వాగ్దానము చేసెను, తర్వాత ప్రవచించెను. స్తోత్రం. హీ ప్రామిస్ అండ్ హీ ప్రొఫెసైడ్. ప్రామిస్ ప్రాఫెసీ కాదా? ప్రామిస్ కూడా ప్రాఫెసీయే, కానీ ఇంకాస్త డీటెయిల్గా ఉన్నది. ప్రామిస్ అతని పర్సనల్, ప్రాఫెసీ పబ్లిక్, ప్రాఫెసీ నెక్స్ట్ జనరేషన్ సంబంధించింది.
5వ వచనంలో వాగ్దానం, ప్రామిస్. 6వ వచనంలో ప్రవచనం. వాగ్దానము కూడా వచనమే. వాగ్దానం అంటే వచనం. ప్రాఫెసీ అంటే, ప్రవచనం అంటే అది నెరవేరబోయేటువంటి వచనం. 2 దేవుని సన్నిధి నుంచి వచ్చినవే, 2 దేవుడు చెప్పినవే. అయితే దేవుడు అతని సంతానమును అన్య దేశముందు, ఫారెన్ ల్యాండ్ అనగా కనాన్ దేశమందు, వాగ్దాన దేశమందు, అది అన్య దేశమందు అని పిలువబడింది. పరదేశమందు, వాగ్దత్త దేశము అని పిలువబడింది. కల్దీల దేశం కాదు, అది కనానీయుల దేశం. కనానీయుల దేశము, పెర్జీలు, అమోరీలు, హిత్తీలు, హివీలు, 7 జనాంగాల వాళ్ళ దేశం. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అది అన్యుల దేశం. అది వాగ్దాన దేశం. ఇలా వేరు వేరు పేర్లతో పిలువబడ్డది. ఇది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. వీళ్ళకి ఏమవుతుంది? ఈ స్పెషల్ రేస్కి, ఈ చోసన్ రేస్కి, ఎంపిక చేయబడినటువంటి దేవుడు ఎన్నుకున్నటువంటి ఈ జనాంగానికి, వాగ్దాన పుత్రులకి ఏం జరిగింది? మన టైటిల్ చూడండి, అపవాది ప్రయత్నాలు, ఎఫర్ట్స్ ఆఫ్ ద డెవిల్. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఎప్పుడు సాతానుడు పనిచేస్తుంటాడు. దేవుని బిడ్డల పక్షంగా దేవుడు పనిచేస్తుంటాడు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా సాతానుడు పనిచేస్తుంటాడు. అనగా దేవుడు, దురాత్మ మనకు విరోధంగా మనల్ని టార్గెట్ చేసుకున్నారు. పాజిటివ్గా దేవుడు, నెగిటివ్గా సాతాను. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం జరిగింది? అపవాది యొక్క ప్రయత్నాలు. 6వ వచనంలో రాయబడింది, వారు దాస్యమునకు లోబరచబడతారు. దే వుడ్ బికమ్ స్లేవ్స్. వెట్టి చాకిరీ చేస్తారు వాళ్ళు, గొడ్డు చాకిరీ చేస్తారు వాళ్ళు. 400 సంవత్సరాలు, 400 years. ఒకటి, స్వాతంత్ర్యము లేకుండా చేసి దాసులుగా మార్చి దాసత్వములోకి పంపించి దాస్యమనే కాడి కింద చిక్కుకునేటట్లు చేసి మనల్ని లేకుండా చేయాలనేది అపవాది యొక్క ప్లాన్. నువ్వు నేను లేకుండా ఉండాలని, నువ్వు నేను మింగివేయబడాలనేది అపవాది యొక్క ప్లాన్. నీ పేరు చెరిపివేయాలని, నిన్ను వైపౌట్ చేయాలని, నిన్ను స్వీప్ చేయాలని, నిన్ను తుడిచివేయాలని ఇది ప్లాన్, సాతాను యొక్క ప్లాన్. ఒకటి, దాస్యము ద్వారా దురాత్మ నిన్ను లేకుండా చేస్తాడు, వాడి యొక్క ప్రయత్నం. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ వచనం, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. గోత్రకర్తలు 12 మంది. వాళ్ళు ఏం చేశారట? 12 గోత్రకర్తలు అని 8వ వచనంలో రాయబడింది. గోత్రకర్తలు మత్సరపడి, ఏమైంది? మత్సరపడ్డం అంటే ఏం చేశారు? అసూయ పడ్డారు. దే ఫెల్ జెలసీ. 14వ అధ్యాయము సామెతల గ్రంథము 30వ వచనంలో రాయబడిన మాట, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎన్వి, జెలసీ ఎముకలకు కుళ్ళు. లోపల ఉన్నటువంటి ఎముకలకు కుళ్ళు, ఆంతర్యములోని సిక్నెస్ని, ఆంతర్యములో అనారోగ్యాన్ని, ఇన్నర్ సిక్నెస్ని తీసుకొస్తాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో రాయబడింది, అసూయ చేత బుద్ధిహీనులు చస్తారని. మత్సరపడినటువంటి వాళ్ళు వాళ్ళని నాశనం చేసుకోవడానికి మత్సరాన్ని దేవుని బిడ్డల మధ్యలో సాతానుడు మెల్లగా చొప్పిస్తున్నాడు, ఎంటర్ చేస్తున్నాడు. దాస్యము ద్వారా జనాంగాన్ని లేకుండా చేయాలని, మత్సరము ద్వారా జనాంగాన్ని లేకుండా చేయాలని. 11వ వచనం, తర్వాత ఐగుప్తు దేశమంతటికిని, కనాను దేశమంతటికిని, అనగా అన్య దేశమైనటి కనాను అంతటికిని కరువు బహుశ్రమయు వచ్చును. అయితే ఏంటి? కరువులు వస్తే రాకుండా ఎక్కడున్నాయి? కామనే కదా అది. గనుక మన పితరులకు, అనగా దేవుడు ఏర్పాటు చేసుకున్న మన పితరులకి, చోసన్ జనరేషన్కి, వాళ్ళలోంచి మనం వచ్చాం, అనగా మన లింక్స్కి, మన మూలాలకి దెబ్బ తగిలింది అని అర్థం. మన పితరులకు ఆహారము లేకుండా పోయింది. దాస్యము ద్వారా శోధించి, మత్సరము ద్వారా శోధించి,
ఆహారం లేమి ద్వారా భౌతికమైనటువంటి కొరత ఏర్పాటు చేసి, ఫిజికల్ షార్టేజెస్ తీసుకొచ్చి, ఫిజికల్ పావర్టీ తీసుకొచ్చి, ఫిజికల్ ల్యాక్ని తీసుకొచ్చి, దారిద్ర్యాన్ని తీసుకొచ్చి ఆహారము లేకుండా చేశాడు. నీ ఆహారాన్ని శత్రువు దొంగలిస్తాడు, జాగ్రత్త. టొమాటోల రేట్లు విపరీతంగా పెరిగాయి. 120, 130 కిలో. ఎక్కడో ఒక చోట 20 కిలోల టొమాటో బాక్స్ దొంగలించారని. టొమాటోలు దొంగలించడం ఏంటి? చిన్నప్పుడు ఎప్పుడో మా తమ్ముడు ఒక షాప్లోంచి 1-2 టొమాటోలు దొంగతనం చేశాను, మా నాన్నగారు కొట్టారు. టొమాటోలు దొంగతనం చేశారు. అరే అప్పుడు అది చిన్న విషయంగా ఉంది. ఇప్పుడు టొమాటోలో దొంగతనం జరుగుతుంది అక్కడక్కడ. సరే, దానిలో కూడా వెళ్ళలేదు. ఆహారం ఏమి ఏర్పడింది? షార్టేజ్ ఆఫ్ ద ఫుడ్. నీ బ్లెస్సింగ్స్ ఆగిపోతున్నాయి. శత్రువు నీ బ్లెస్సింగ్స్ ఆపుతున్నాడు, ఫిజికల్ బ్లెస్సింగ్స్. నీ ప్రాస్పరిటీని ఆపి నీకు పావర్టీని తెప్పిస్తున్నాడు ఎనిమి. దేవుని స్తోత్రం. అపవాది యొక్క ప్రయత్నాలు దాస్యము ద్వారా నిన్ను లేకుండా చేయాలని, మత్సరము ద్వారా నిన్ను లేకుండా చేయాలని, ఆహారం లేకుండా చేయాలని. 18, 19 వచనాలు. స్తోత్రం. ఇతడు తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను ఏం చేశాడు? బాధ పెట్టాడు. బాధ పెట్టడం ద్వారా ఎలా బాధ పెట్టాడు? కపట ప్రవర్తన. మామూలు ప్రవర్తన కాదు, మంచి ప్రవర్తన కాదు, కపట ప్రవర్తన అనగా కుయుక్తితో కూడుకున్నటువంటి ప్రవర్తన. 18, 19 వచనాలు నేను చదువుతున్నాను. అనదర్ కింగ్ హూ హ్యాడ్ ఫర్గాటన్ హౌ జోసెఫ్ హ్యాడ్ మేడ్ దేర్ నేషన్ గ్రేట్ అరోస్ టు 19. హీ వాజ్ అన్ అబ్యూసివ్ కింగ్ హూ ఎక్స్ప్లాయిటెడ్ అవర్ పీపుల్ విత్ హిస్ స్మూత్ టాక్. హీ ఎక్స్ప్లాయిటెడ్ అవర్ పీపుల్ విత్ క్రూయాలిటీ అనగా కపట ప్రవర్తన అనే దానికి క్రూరత్వము అన్న మాట రాయబడింది ఇక్కడ. విత్ క్రూయాలిటీ హీ ఫోర్స్డ్ అవర్ యాన్సెస్టర్స్ టు గివ్ అప్ దేర్ లిటిల్ బాయ్స్ యాజ్ హీ కమిటెడ్ ఇన్ఫాంటిసైడ్. ద అరామిక్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఫోర్స్ దెమ్ టు అబార్ట్ దేర్ చిల్డ్రన్. అరామిక్ భాషలో తర్జుమాలో గర్భిణులుగా ఉన్నటువంటి తల్లులకి అబార్షన్లు చేయించుకోండి, భ్రూణ హత్యలు చేయండి అని ప్రేరేపించాడు అనే తర్జుమాలో ఉందట. సరే, ఏదేమైనప్పటికీ కపట ప్రవర్తన ద్వారా మనం దెబ్బతింటాం. 5వ విషయం చెప్పి ముగిస్తాను. 25వ వచనంలో రాయబడింది, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. అతడు ఒకటి అనుకున్నాడు, వాళ్ళకి అది అర్థం కాలేదు. అతనే రక్షకుడని, అతని ద్వారా రక్షణ కలుగుతుందని వాళ్ళు తెలుసుకుంటారని, వాళ్ళ ఐస్ ఓపెన్ అవుతాయి అనుకున్నాడు. కానీ అవగాహన రాహిత్యం ద్వారా అంతం చేయాలని సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. సత్యం తెలుసుకోకపోవడం ద్వారా వంశాన్ని, ప్రజలని, అబ్రహాము సంతానాన్ని నాశనం చేయాలని సాతానుడు ప్రయత్నం చేశాడు. ఆ మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. అపవాది యొక్క ప్రయత్నాలను తిప్పికొట్టి అపజయం వైపు కాకుండా క్రీస్తు అనుగ్రహించిన విజయాన్ని చూస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.